బిగ్ బాస్ షో ప్రారంభమైన ప్రతిసారి జనంలో మొదలయ్యే ప్రశ్న, ఈసారైనా లేడీ కంటెస్టెంట్స్ గెలుస్తారా అని. ఈ సీజన్ లో కూడా చర్చ జరిగింది. భార్య ఫ్యాన్ బేస్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియకి ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ ఆ ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు. తను చాలు అన్నట్టుగానే ప్రవర్తించింది. గేమ్ పై కాకుండా పృథ్వీపై ఫోకస్ చేసింది. తనకంటా కూడా అతడే ఎక్కువని గట్టిగా ప్రకటించింది. భూతద్దం వేసి ఎతికినా ఎక్కడ తనలో గెలవాలని కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఆటలో యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిరోహంగా నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చింది. కానీ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా. లేడీ విన్నర్ అవ్వేందుకు విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా 14వ వారం ఎలిమినేట్ అయింది. అయితే విన్నర్ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు 4 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్న ఈమె 14 వారాలకు కాను 56 లక్షలు వెనకేసిందంట. అంటే విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.